अल्हम्दुलिल्लाह अला निअमिहि अल्लती ला तुहसा वलहु शुक्र अला आलाइहि अल्लती ला तुहसर वला तुस्तक़सा व अशहदु अन ला इलाहा इल्लल्लाह वहदहु ला शरीक लहु अदना वला अक़सा व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु उब्तुलिय फसबर व उअतिय फशकर व अबद रब्बहु अल्लज़ी ला यंबग़ी अन युकफ़र बिही वला युअसा सल्लल्लाहु अलैहि व अला आलिहि व सहबिहि अस्साबिरीन अश्शाकिरीन व सल्लम तस्लीमन कसीरन बिला इहसा अम्मा बाद क़ाल अल्लाहु अज़्ज़ व जल फ़िल क़ुरानिल मजीद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहल्लज़ीना आमनू इज़ा नूदिय लिस्सलाति मिन यौमिल जुमुअह फ़स्अऊ इला ज़िक्रिल्लाह व ज़रुल बैअ ज़ालिकुम खैरुल लकुम इन कुन्तुम तअलमून फ़इज़ा क़ुदियतिस सलातु फ़ंतशिरू फ़िल अर्ज़ि वब्तगू मिन फ़ज़लिल्लाह वज़्कुरुल्लाह कसीरन लअल्लकुम तुफ़्लिहून व इज़ा रअव तिजारतन औ लहवन इंफ़ज़्ज़ू इलैहा व तरकूक क़ाइमा क़ुल मा इंदल्लाहि खैरुम मिनल लहवी व मिनत तिजारह वल्लाहु खैरुर राज़िक़ीन। ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అద్భుత ఆరాధన ఆహ్వానం అజాన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, విశ్వసించిన ప్రజలారా, శుక్రవారం సమావేశం రోజున నమాజు కోసం పిలుపునిచ్చినప్పుడు మీరు వెంటనే అమ్మకం, కొనుగోళ్ల వ్యవహారాలు వదిలేసి అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి. మీరు అర్థం చేసుకుంటే ఇది మీకెంతో శ్రేయస్కరమైనది. నమాజు చేసిన తర్వాత మీరు యథాప్రకారం నేల నలువైపులా విస్తరించి అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషించవచ్చు. ఆ సందర్భంలో కూడా అల్లాహ్ను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి. దీనివల్ల మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చు. అభిమాన మిత్రులారా, ప్రతిరోజు అనునిత్యం మనకు వినబడే సత్య ధర్మ ధ్వని అజాన్. ఆ విషయానికి వస్తే, మనలో అజాన్ పిలుపు, అజాన్ పలుకులు వినని వారు ఎవరుంటారు చెప్పండి? దివారాత్రుల్లో 5 సార్లు మనం అజాన్ పలుకుల్ని వింటున్నాం. నిజం చెప్పాలంటే విశ్వం మొత్తంలో విశ్వాసులు అన్ని పలుకల కన్నా అధికంగా అజాన్ పలుకుల్నే వింటారు. ఆ విషయానికి వస్తే, ప్రపంచంలో ప్రతి ఘడియ, ప్రతి నిమిషం మారుమ్రోగుతున్న ఏకైక శబ్దం అజాన్ అని
అంతర్జాతీయ అధ్యయనం చెబుతోంది. ఓ చోట ఫజ్ర్ అజాన్ అయితే మరో చోట జోహర్ అజాన్, ఇంకో చోట అస్ర్ అజాన్, అంతా అజాన్మయం. అభిమాన మిత్రులారా, అజాన్ పరిచయ విషయానికి వచ్చినట్లయితే ఇస్లామీయ ప్రార్థనల పిలుపు లేదా ప్రకటన అని మనం దీన్ని చెప్పచ్చు. ఈ ప్రకటనను ఫర్జ్ నమాజ్ సమయం అయిందని తెలియజేయడానికి మరియు ముస్లింలు నమాజు చేయడానికి ప్రోగు కావాలని తెలియజేయడానికి ఇస్లాం ధర్మం ప్రవేశపెట్టిన ఒక ఆరాధన, ప్రకటన, ఆహ్వానం అజాన్. ఇక అజాన్ ఆదేశ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే నిర్ణీత సమయంలో చేయబడే ఫర్జ్ నమాజ్ కొరకు మరియు ఖజా అయిపోయిన ఫర్జ్ నమాజుల కొరకు అజాన్ పలకడం సున్నత్. సామూహికంగా నమాజ్ చేసేవారి కోసం అజాన్ పలకడం సున్నతే ముఅక్కద. కాకపోతే జన సమూహంలో ఏ ఒక్కరైనా అజాన్ పలికారనుకోండి, అది అందరి తరపున సరిపోతుంది. ఇక ఒంటరిగా నమాజు చేసేవారి కొరకు అజాన్ పలుకడం సున్నతే ఐనియా అని పండితులు సెలవిచ్చారు. ఇస్లాం ధర్మ చిహ్నాలలో మహా గొప్ప ధర్మ చిహ్నం అజాన్. ఇక అజాన్ పూర్వపరాన్ని మనం తీసుకున్నట్లయితే హిజ్రీ శకం మొదటి సంవత్సరంలో అజాన్ పలుకడం అనేది ప్రారంభమైంది. ప్రారంభంలో చదవబడిన ఆయత్ అవతరణ జరిగింది. యా అయ్యుహల్లదీన ఆమను ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుముఅ ఫస్ఔ ఇలా దిక్రిల్లాహ్ వదరుల్ బై. ఓ విశ్వసించిన ప్రజలారా, శుక్రవారం నాడు నమాజు కోసం అజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లాహ్ ధ్యానం వైపునకు పరుగెత్తండి, క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, నమాజు సమయం ఆసన్నమైనప్పుడు మీలో ఒకరు అజాన్ పలకాలి, మరియు మీలో పెద్దవారు ఇకామత్ చెప్పాలి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అజాన్ పరమార్థాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా మహావివేకి. అజాన్ పిలుపు ఇతర సముదాయాల సమాజాల మాదిరి కేవలం ఒక పిలుపు మాత్రమే కాదు, కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు. అలా ఉండకూడదని అజాన్ పిలుపు ఇస్లాం ధర్మం పరిచయంలా ఉండాలని, అది ఆరాధన రూపంగా కూడా ఉండాలని అజాన్ పలుకుల్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా నిర్దేశించడం అనేది జరిగింది. ఇస్లామీ ఆచరణలకు ముఖ్య ప్రాతిపదికలు తౌహీద్, రిసాలత్, ఆఖిరత్. ఈ మూడు మూలాంశాలు ఇస్లాం ధర్మానికి పునాదురాళ్ళు వంటివి. ఈ మూడు మూలాంశాలు మనకు అజాన్ రూపంలో విశ్వవ్యాప్తంగా రోజుకి 5 సార్లు వినబడతాయి. ఇక అభిమాన మిత్రులారా, అజాన్ మరియు ముఅజ్జిన్ ఘనత విషయానికి మనం వచ్చినట్లయితే అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు గారి యొక్క కథనం, ఆయన్ను ఉద్దేశించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీవు గొర్రెలను పల్లెలను ఇష్టపడుతున్నావనే ఒక విషయం నేను గమనిస్తున్నాను. కాబట్టి నీవు గొర్రెల దగ్గర ఉన్నప్పుడు లేదా పల్లెలో ఉన్నప్పుడు నమాజు చేయడానికి అజాన్ పలికితే బిగ్గరగా శబ్దాన్ని పెంచి అజాన్ పలుకు. ఎందుకంటే అజాన్ పలికే వ్యక్తి శబ్దం ఎంత దూర తీరాలకైతే వెళుతుందో ఆ పరిధిలో ఉన్న మానవులు, జిన్నాతులు మరియు సృష్టిలోని చరాచరాలన్నీ
అతని గురించి రేపు పరలోకంలో ప్రభు సమక్షంలో సాక్ష్యం చెబుతాయి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అజాన్ ఇచ్చే వ్యక్తి రేపు ప్రళయదినాన గౌరవం రీత్యా అనేది అందరికన్నా మహోన్నత స్థాయి అనేది అతనికి ఉంటుంది అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక అజాన్ సమాధానం మరియు దాని తర్వాతి దువా. అజాన్ సమాధానం ముక్తసరిగా చెప్పుకోవాలి అంటే అభిమాన మిత్రులారా, ముఅజ్జిన్ ఎలాగైతే అజాన్ పలుకుల్ని పలుకుతాడో అదే విధంగా ఆ పలుకుల్ని మనం కూడా రిపీట్ చేయాలి. అయితే ఎక్కడైతే అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ అంటారో మనం అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ అనడమే కాకుండా సల్లల్లాహు అలైహి వసల్లం అని కూడా మనసులో చెప్పుకోవచ్చు. ఇక హయ్యా అలస్ సలాహ్, హయ్యా అలల్ ఫలాహ్, ఈ రెండు యొక్క పలుకుల్ని చెప్పినప్పుడు లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్ చెప్పాలి. ఆనక అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్. కనుక ఇది అజాన్కి సమాధానం మనం చెప్పాలి. కనుక మన పూర్వీకులు అజాన్ అయ్యే సమయంలో సకల వ్యవహారాలను సకల పనులను పక్కన పెట్టి ఆ పిలుపుకి సమాధానం ఇవ్వడానికి వారు సమాయత్తమయ్యేవారు. మరికొందరైతే బెంబెలెత్తిపోయి భయపడిపోయి అల్లాహ్ పిలుపు వస్తుంది అని వారు బయలుదేరి వెళ్ళిపోయేవారు. కనుక అభిమాన మిత్రులారా, మస్జిద్కి గమనించాల్సిన విషయం. ఇక అజాన్ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, ఎవరైతే అజాన్ తర్వాత నా మీద దరూద్ పంపించిన పిమ్మట అల్లాహుమ్మ రబ్బ హాదిహి దావతి తామ్మతి వస్సలాతిల్ ఖాయిమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫదీలత వబఅస్హు మకామం మహమూదనిల్లదీ వఅత్త, ఈ దువా ఎవరైతే చదువుతారో వజబత్ లహు షఫాఅతి యౌమల్ ఖియామహ్, అతని కోసం రేపు ప్రళయదినాన నా యొక్క సిఫారసు అనేది వాజిబైపోతుంది, తప్పనిసరి అయిపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ముఅజ్జిన్ అజాన్ పూర్తి చేసిన మీదట వ అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు రదీతు బిల్లాహి రబ్బన్ వ బిరసూలి వబి ముహమ్మదిన్ రసూలన్ వబిల్ ఇస్లామి దీనన్ అని ఎవరైతే చెబుతారో వారి పాపాలు మన్నించబడతాయి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక అభిమాన మిత్రులారా, అజాన్ ఈ పలుకల ఎడల అపోహ అపార్థం. ఈ పలుకులు అరబీలో ఉండడం చేత అనేక మంది ముస్లిమేతర సోదరులు అపోహకి గురై ఉన్నారు. ముస్లిములు అక్బర్ చక్రవర్తిని దైవంగా కొలుస్తారా? అక్బర్ని అల్లాహ్కు సమానంగా వీరు భావిస్తారా? అక్బర్ని అంతగా ఎందుకు స్తుతిస్తున్నారు అన్న సందేహం అనేది కొందరి. నిజానికి ఈ భావన సరికాదు. అక్బర్ అంటే మహోన్నతుడు, గొప్పవాడు, ఘనాఘనుడు. అల్లాహు అక్బర్ అంటే అల్లాహ్ మహోన్నతుడు, అందరికన్నా గొప్పవాడు, ఘనాఘనుడు అని అర్థం. ఇక అవగాహన రాహిత్యంతో స్వయంగా కబీర్ దాస్ చెప్పిన మాట కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. అతను అన్నాడు, కంకర్ పత్తర్ జోడ్కే మస్జిద్ నయీ బనాయి తాచడి ముల్లా బాంగ్ దే క్యా బహిరా హువా ఖుదాయి. అంటే రాళ్ళు రప్పలు పేర్చి ఓ మస్జిద్ని కొత్తదిగా నిర్మించారు, ముల్లా కేకలు పెడుతున్నాడే, దేవుడేమైనా చెవిటివాడా, అల్లాహ్ క్షమించుగాక. అంటే అతని ఉద్దేశంలో ముస్లిములు అజాన్ ద్వారా అల్లాహ్ను పిలుస్తున్నారు అని. నిజానికి అజాన్ పిలుపు ద్వారా ప్రజలను అల్లాహ్ ఆరాధన వైపునకు రండి అని పిలవడం జరుగుతుంది. ఇది భాష పట్ల అవగాహన లేని కారణంగా ఇలాంటి అపోహ అనేది ఏర్పడింది. ఇక అభిమాన మిత్రులారా, అజాన్ శబ్ద కాలుష్యం కాదు, అజాన్ కాలుష్యాన్ని అమృతమయం చేసే ఒక అద్భుత స్మరణ సోదరులారా, ఇది మనం గమనించాలి. ఇక అజాన్ ద్వారా ఇస్లాం ధర్మ పరిచయం. అజాన్ ఒక్కో వాక్యం ద్వారా ఇస్లాం ధర్మ పరిచయం అనేది జరుగుతుంది. అల్లాహు అక్బర్ అనే అజాన్లో 6 సార్లు పలకడం జరుగుతుంది. ఈ పలుకు ప్రతిరోజు
పూర్వ సంధ్యా సమయంలో సమస్త మానవాళిని సంబోధిస్తుంది. ఆ సమయం ఎలాంటిది అంటే సూర్యుని పూజించాలనుకున్న వారు దానికోసం సమాయత్తమవుతూ ఉంటారు, విగ్రహాలను కొలవాలనుకున్నారు దానికోసం వారు సిద్ధమవుతూ ఉంటారు. పదార్థ పూజారులు వారి వారి ప్రయోజనాల కోసం ప్రణాళికలు అనేవి వారు రచించుకుంటూ ఉంటారు. నిజమైన అల్లాహ్ దాసులు ఫజ్ర్ నమాజు కోసం సమాయత్తమవుతూ ఉంటారు. ఆ సమయంలో పూరించబడే శంఖం అజాన్ మీరు భావిస్తున్న సూర్య చంద్ర నక్షత్రాలు దైవం కాదు, మీరు భ్రమిస్తున్న విగ్రహ ప్రతిమలు దైవం కాదు, మీరు ప్రాకులాడుతున్న మీ కోరికలు ఐహిక వాంఛలు దైవం కాదు. అల్లాహ్ ఒక్కడే నిజ ఆరాధ్యుడు. ఓ మానవుల్లారా, ఆయనే ఆది, ఆయనకు ముందు ఏదీ లేదు, ఆయనే అంతం, ఆయన తర్వాత ఏదీ ఉండదు, ఆయనే బాహ్యం, ఆయనకు మించింది ఏదీ లేదు, ఆయనే నిగూఢం, ఆయన తప్ప ఏదీ లేదు, ఆయనే సర్వ శుభాలకు నిలయం, ఆయనే సర్వశక్తులకు మూలం, ఆయనే కీర్తికి అసలు కారకుడు, ఆయనే విశ్వ సామ్రాజ్యాధికారి. తాను తలచిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదించేవాడు ఆయనే, తాను తలచిన వారి నుండి రాజ్యాధికారాన్ని ఊడబెరికేవాడు ఆయనే, తాను తలచిన వారికి కీర్తి శిఖరాల మీద కూర్చోబెట్టేవాడు ఆయనే, తాను తలచిన వారిని అప్రతిష్ట పాలు చేసేవాడు కూడా ఆయనే. అందరూ దీనులే, ఆయన ప్రసాదించిన వారు తప్ప, అందరూ నగ్నులే, ఆయన తొలగించిన వారు తప్ప, అందరూ ఆకలి కొన్నవారే, ఆయన తినిపించిన వారు తప్ప. సృష్టి మొదలు నేటి వరకు, నేడు మొదలు ప్రళయం వరకు వచ్చిన ఉన్న రాబో అందరూ కలిసి ఆయన్ను ఆరాధించే ఓ గొప్ప భక్తిపరునిగా మారిపోయిన ఆయన ఘనాఘనుడే. అందరూ కలిసి ఒక నీచాతి నీచుడిగా రూపాంతరం చెందిన ఆయన ఘనాఘనుడే. కనుక అభిమానం ఇట్లారా, అజాన్లోని తర్వాతి పలుకు ఏమిటండి? అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్. సృష్టి ఇచ్చే సాక్ష్యం సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే అని. సృష్టిలోని ప్రతి ప్రాణి, అది భౌతికంగా కనిపించేది అయినా కనిపించనిదైనా, సూర్యచంద్ర నక్షత్రాలైనా, సముద్రాలైనా, అరణ్యాలైనా, అండపిండ బ్రహ్మాండాల్లోని అణువణువు ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. అవన్నీ ఆయన ఆజ్ఞలకు బద్దులై జీవిస్తున్నాయి కాబట్టి వాటి మధ్య ఘర్షణ లేదు. ఆ దృష్ట్యా అవన్నీ ముస్లిములే. మనిషి యథార్థాన్ని విస్మరించిన కారణంగానే అధోగతికి పాలవుతున్నాడు, అశాంతి అలజడులకు కారణమవుతున్నాడు. సృష్టికర్త ఒక్కడే అని మనిషి అంగీకరించి ఆయన ఆదేశానుసారం జీవించిన నాడు అతనికి కావాల్సిన మానసిక శాంతి, పరలోక మోక్షం రెండు అనేవి సిద్ధిస్తాయి, ప్రాప్తిస్తాయి. ఇక అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్, నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త నేను సాక్ష్యం ఇస్తున్నానక ఈ పలుకు ద్వారా నిజ ఆరాధ్య దైవం అల్లాహ్ ఒక్కడే అని తెలుసుకున్న తర్వాత ఆయన అభీష్టం ఏమిటి, ఆయనకు నచ్చింది ఏమిటి, నచ్చనిది ఏమిటి అని అది ఎలా మనం తెలుసుకోవాలి, ఎలా ఆయన్ను ఆరాధించాలి అన్నక ఈ యొక్క మీమాంస అనేది బయలుదేరుతుంది. మరి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్. ఈ నిమిత్తమే అల్లాహ్ సుబ్హానహు తఆలా 1,24,000 మంది ప్రవక్తల్ని ప్రభవింపజేశాడు. ఆ పరంపరలో చిట్ట చివరి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన వచ్చింది మొదలు అంతిమ దినం వరకు మానవాళి మొత్తానికి ఆయనే ఆదర్శం. ఈ రెండు సాక్ష్య వచనాలు పలికే ఒక వ్యక్తి ఇస్లాం ధర్మంలో ప్రవేశిస్తాడు. అలాగే హయ్యా అలస్సలా, నమాజ్ వైపునకు రండి. విశ్వాసం అంటే నోటితో పలకడం, మనసుతో నమ్మడం, అలాగే అవయవాలతో ఆచరణ ఛాయను ఇవ్వడం అని మనందరికీ తెలిసింది. మరి ఆ ఆచరణ ఛాయ, ఆ క్రమంలో తొలి యొక్క ఆచరణే నమాజు. అంటే మన జీవితం నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను, ఆయన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించిన సున్నతు ప్రకారం అనేది ఆరాధించాలి. కనుక హయ్యా అలల్ ఫలాహ్ అంటే సాఫల్యం వైపునకు రండి. అంటే సాఫల్యం ఆస్తుని కూడబెట్టుకోవడంలో, మరే ఇతర ప్రాపంచిక విషయంలో లేదు, అది కేవలం అల్లాహ్ దాస్యంలోనే ఉంది. వీటితో పాటు ఫజ్ర్ అజాన్లో హయ్యా అలల్ ఫలాహ్ తర్వాత అస్సలాతు ఖైరుం మినన్ నౌమ్ అంటే నిద్ర కన్నా నమాజు శ్రేష్టమైనది అని చెప్పడదు. మరి మేల్కొని ఉన్నప్పుడు పని కన్నా గొప్పది, పరివారం కన్నా గొప్పది, నాకు సంబంధించిన ప్రపంచంలోని సకల విషయాల కన్నా గొప్పది. ఆ రకంగా అజాన్ తౌహీద్ పలుకులతో ప్రారంభమవుతుంది.
తౌహీద్ పలుకులతో అల్లాహ్ ఘన కీర్తిని చాటుతూ అజాన్ పూర్తవుతుంది కూడా. ఇక అభిమాన మిత్రులారా, అజాన్ మరియు ఇఖామతి విషయంలో జరిగే కొన్ని పొరపాట్లను ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముక్తసరిగా. ఇక్కడ లహన్ జలీ, లహన్ ఖఫీ అంట. లహన్ అంటే తప్పు, పొరపాటు. జలీ అంటే స్పష్టమైనది, తెలిసి వచ్చే తప్పు. ఖఫీ అంటే దాగిన తప్పు. అజాన్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా నేర్పించారో అలానే మనం అజాన్ ఇవ్వాలి. అయితే చాలా తప్పులు జరుగుతాయి కనుక అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు గారిని ఒక వ్యక్తి ఉద్దేశించి, ఇన్ని ఉహిబ్బుక ఫిల్లాహ్, నేను మిమ్మల్ని అల్లాహ్ కోసం ప్రేమిస్తున్నాను అంటే ఆ సందర్భంలో నేను చెప్పిన మాట ఏంటంటే, ఇన్ని ఉబుగుదుక ఫిల్లాహ్ లిఅన్నక తుల్హిను ఫిల్ అజాన్, నేను అల్లాహ్ కోసం నిన్ను అసహించుకుంటున్నాను ఎందుకంటే నువ్వు అజాన్లో తప్పులు చేస్తున్నావు అని ఆయన సెలవేయడం అనేది జరిగింది. అదేవిధంగా అజాన్ అనేది చాలా సులభమైనది, స్పష్టమైనది కనుక సులభంగా స్పష్టంగా ఇవ్వగలిగితేనే అజాన్ ఇవ్వాలి, అన్యదా ఇవ్వకూడదని కూడా చెప్పడం జరిగింది. అలాగే లా యుఅద్దిను లకుం మన్ యద్గముల్ హా, ఎవరైతే హాను వేరే అక్షరాలతో తీసుకెళ్ళి కలిపేస్తారో వారు స్పష్టంగా పలకరు, వారు అజాన్ ఇవ్వకూడదు అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం ఒకరిని తప్పుగా అజాన్ వింటూ ఉన్నాం జీవితాంతం, అయితే చెప్పడం లేదు, వారికి హితబోధ చెయ్యడం లేదు, మీ అజాన్ని సరి చేసుకోండి అని మనం అనడం లేదు అంటే మనం పాపం చేసిన వారం అవుతాము. కనుక అభిమాన మిత్రులారా, ముక్తసరిగా కొన్ని విషయాలు మీ ముందర పెట్టే ప్రయత్నం నేను చేస్తాను. అజాన్లో ఎలాంటి తప్పులు జరుగుతాయి, ఇవి అజాన్ని బాతిల్ చేస్తాయి. అంటే అజానే కాదు, రద్దయిపోతుంది అజాన్. అందులో కొన్ని ఏమిటంటే ఉదాహరణకు గమనించండి, బాతిల్ చేసేవి. అల్లాహు అక్బర్, నౌజుబిల్లా. ఇక్కడేంటి ప్రశ్నిస్తున్నామని, ఏమిటి అల్లాహ్ గొప్పవాడా? చాలామందికి తెలియదు కనుక వారు ఏం చేస్తారు, భాష తెలియని కానీ అలానే పలుకుతారు. అలాగే మనం గమనించాల్సింది అల్లాహ్ అక్బర్ అంటారు, ఇది కూడా అజాన్ని బాతిల్ చేస్తుంది. అలాగే అల్లాహ్ అని ఆపేసి మరి తర్వాత అక్బర్ అంటారు, ఇది కూడా అజాన్ని బాతిల్ చేస్తుంది. అలాగే కాకి బదులు గా పలుకుతారు, అల్లాహ్ అక్బర్, ఇది కూడా అజాన్ని బాతిల్ చేస్తుంది. అలాగే కొందరు కాకి బదులు కా పలుకుతారు, అల్లాహ్ అక్బర్, ఇది కూడా అజాన్ని బాతిల్. కొందరు కాకి బదులు షా పలుకుతారు, అల్లాహ్ అక్బర్. కొందరు రా లాదు, వారికి అలా పొరపాటు ఉంది అంటే క్షమించబడుతుంది. కానీ అయితే కొందరు రా పలకడం వచ్చిన అల్లాహు అక్బర్ అంటారు. చూస్తున్నారని, ఇవన్నీ ఏమిటంటే అజాన్ని పూర్తిగా బాతిల్ చేసే యొక్క ఈ ఉచ్చారణలు. కాబట్టి పద ఉచ్చారణ అనేది చాలా స్పష్టంగా ఉండాలి. అదేవిధంగా వీటిని మినహాయించేసే అనేక ఉచ్చారణలు అనేవి ఉన్నాయి. అందులో ఉదాహరణకు అల్లాహ్ అని అనాలి అంటే హాని స్పష్టంగా పలకాలని ప్రారంభంలో చెప్పాను. అయితే ఏమంట అల్లాహ్ అక్బర్ అంటే హాని పలకడం లేదు కనుక అజాన్ బాతిల్ అయిపోతుంది. అల్లాహ్ అక్బర్ అంటే అజాన్ బాతిల్ అయిపోతుంది. అల్లాహు అక్బర్ హాను స్పష్టంగా పలకాలి కనుక ఇది మనం గమనించాలి. అలాగే ఇంకా చాలా ఇవి ఉన్నాయి. ఇన్షాల్లా ఒక వ్యాస రూపంలో ఇది చాలా వివరంగా మీ ముందుకు వస్తుంది కనుక ముక్తసరిగా మనం వీటిని ప్రస్తావించుకున్నాం. రెండవది అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, ఇది స్పష్టమైంది. అలాగే అల్లాహు అక్బర్లో లా ఉంది కదా, తఫ్ఖీమ్ అంటే లఫ్జే జలాల్, అది అల్లాహ్, అల్లా కాదు, అల్లాహు అక్బర్ కనుక ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, ఇందులో జరిగే తప్పులు ఏమిటంటే అష్హదు అంటారు కొందరు, ఇది అజాన్ను బాతిల్. కొందరు అష్హదు అంటే హాని భక్తిగా మింగేస్తారు, ఇది కూడా నమాజ్ను బాతిల్ చేస్తారు. అలాగే కొందరు షా పలకరు, అస్హదు కనుక ఇది అజాన్ను బాతిల్ చేస్తుంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, సన ఆషహదు అంటే ఏమిటి, నేను సాక్ష్యమిస్తున్నానా అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడని ఇలా ఉంటుంది. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో భాష యొక్క అవగాహన లేని కారణంగానే, లేదంటే మనకు సంబంధించిన భాష వేరేది కనుక ఆ పద ఉచ్చారణ ఇలాంటివి దొర్లుతుంటాయి. అయితే అజాన్ అనేది నిత్యం ఇవ్వబడేది కనుక, అది ఆరాధన కనుక, అది తౌకీఫీ కనుక అజాన్ ఇచ్చే వ్యక్తి అజాన్ని పకడ్బందీగా నేర్చుకోవాలి అని పండితులు నొక్కి వక్కాణించడం అనేది జరిగింది. ఇక అభిమాన మిత్రులారా, ఆ తర్వాత ముక్తసరిగా మనం చెప్పుకోవాలంటే అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ కనుక ఇందులో జరిగే తప్పులు ఒకటి ఏంటంటే అష్హదు అన్ ముహమ్మద్ రసూల్,
అంటే అన్న అన్నారు, అన్న అంటారు. అలాగే కొందరు అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అనగాని బదులు రసూలల్లాహను రసూలిల్లాహను అంటారు. ఇది కూడా తప్పు. ఇలా అజాన్లో అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అన్న విషయంలో కూడా తప్పులు జరుగుతాయి కనుక దాన్ని మనం సరి చేసుకోవాలి. ఆనకు అభిమానం మిత్రులారా, హయ్య అలస్సలాహ్, హయ్య అలల్ ఫలాహ్, ఇది అజాన్. కనుక మనం హాతో పలికామనుకోండి హయ్య, అక్కడ అర్థం మారిపోతుంది. హయ్య అంటే లేవండి అని, సరేనే గమనిస్తున్నారా? అదే హయ్య అంటే రండి, అక్బిల్, రండి అని, ఓకేనండి. అలాగే హయ్యా అన్నామనుకోండి, చాలా హయ్య అని ఆపడానికి బదులు హయ్యా అని మనం స్వాగతించండి, అది ఏమైపోతుంది? హయ్యా కల్లా అంటాం కదా, మీకు స్వాగతం. అలాగే కొందరు హయా అన్నారు అనుకోండి, అది జీవితం అని అయిపోతుంది. చూస్తున్నారా ఎంత తేడా వస్తుంది? కనుక అక్కడ పర్ఫెక్ట్గా అజాన్ని పలకాలి. ఆనక రెండు విషయాలు మేము ముందర పెడతాను. అదేమిటంటే అలస్సలాహ్, అలస్సలాహ్ హా పలకాలి, సరేని స్పష్టంగా అలస్సలాహ్. కొందరు హయ్యా అలస్సలా అంటే హా పలకరు. మీకు తెలుసా, సలా అంటే నరకపు పేరు, అంటే మిమ్మల్ని నేను నరకం వైపు పిలుస్తున్నాను, నౌజుబిల్లా. చూస్తున్నారని. అలాగే హయ్యా అలల్ ఫలాహ్, హా స్పష్టంగా పలకాలి, అక్కడ హా ఇక్కడ హా. అయితే కొందరు ఏం చేశారు, హయ్యా అలల్ ఫలా ని హా పలకరు. ఫలా అంటే ఏంది? ఓ నిర్మానుష్యమైన పెద్ద ఎడారి ప్రదేశం, సాఫల్యం వైపునకు రండి అని దీని అర్థం అయితే దాని అర్థం ఏంటి? ఎడారి వైపునకు రండి. అభిమానం మిత్రులారా, ఇలా అజాన్లో అనేక యొక్క తప్పులు అనేవి తెలుసో తెలియకో మన వల్ల జరుగుతుంటాయి. అలాగే ముఅజ్జిన్ అనే వ్యక్తి బాగా ధర్మం గురించి తెలిసిన వ్యక్తి, దైవభీతుడు పరుడై ఉండాలి. ఎందుకంటే ఫలానా వ్యక్తి అజాన్ ఇచ్చాడు, మనం వెళ్ళాలి అన్న భావన ప్రజల్లో రావాలని చెప్పారు. కనుక బిలాల్ రజియల్లాహు అన్హు గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామండి మనం. కనుక ఇదేం గమనించాలి. ఇక అంతిమంగా అభిమానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క పొరపాట్లు ఏవైతే లహన్ జలి ఖఫీ రెండు ఉంటాయి అజాన్లో, లహన్ జలి అనేది నేను ప్రస్తావించాను, కేవలం లహన్ జలి. ఖఫీ విషయానికి వస్తే బోలెడెన్ని ఉన్నాయి, అంటే అజాన్ అయిపోతుంది కనుక వాటిని నేను ఇక్కడ ప్రస్తావించలేదు. ఇన్షాల్లాహ్ వ్యాస రూపంలో ఇది వస్తుంది. ఖచ్చితంగా మన తప్పుని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక అభిమాన మిత్రులారా, అజాన్ మనకిచ్చే సందేశ విషయంతో మన మాటను పూర్తి చేసుకుందాం. అజాన్ ఇస్లాం సందేశాన్ని సమస్త మానవాళికి చేరవేయాలన్న సంకేతం అనేది మనకు రోజుకి 5 సార్లు ఇస్తుంది. ఇక మనం ఎంతగా దానికి ప్రతిస్పందిస్తామో మనలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారుగా బేరీజు వేసుకోవాలి. మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించినా సజావుగా నిర్వర్తించకపోయినా అజాన్ తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటుంది. విశ్వ మానవాళికి విశ్వకర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సందేశాన్ని నిర్విఘ్నంగా నిర్విరామంగా అవిశ్రాంతంగా చేరవేస్తూనే ఉంటుంది. సత్యార్థి గల గుండెల దప్పికనది తీరుస్తూనే ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటి కనుగొని నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅనీ వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.